హాయ్ అండి, నమస్తే. నేను మీ సోనియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన వీడియోలో రంజాన్ స్పెషల్ రెసిపీ గంజి రెసిపీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అసలు రంజాన్ నెల అంటే ముందుగా అందరికీ ఏం గుర్తొస్తుంది? ఓన్లీ నాన్ వెజ్, చికెన్ హలీం, మటన్ హలీమే కదా. కానీ రంజాన్ అంటే ఈ గంజి కూడా చాలా ఇంపార్టెంట్ అంట ముస్లిమ్స్కి. అది మీకు తెలుసా? చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్. అలాగే ఉపవాసం ఉన్న వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏమి తినకుండా ఉంటారు కదా. ఇది తాగితే ఫుల్ ఎనర్జీ వస్తుంది. అలాగే ఒంటికి చలవ కూడా చేస్తుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్దీ రెసిపీ అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ గంజి ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఏదైనా ఒక కప్పు కొలతతో ఒక అరకప్పు దాకా పెసరపప్పు తీసుకోవాలి. సేమ్ అదే కప్పుతో ఒక అరకప్పు దాకా బియ్యాన్ని కూడా వేసుకోవాలి. నార్మల్ బియ్యమేనండి. మీరు 1 కప్పు పెసరపప్పు 1 కప్పు బియ్యం అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చెరొక హాఫ్ కప్ తీసుకొని చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు వీటిల్లో వాటర్ వేసేసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని వాటర్ అన్నీ వంపేసుకోవాలి. సో చూడండి, ఇలా ఉంటుందన్నమాట డ్రైగా. ఇప్పుడు వీటిల్ని మనం ఎండలో ఎండబెట్టుకోవాలి. మీ దగ్గర కనుక ఎండ లేకపోతే కనుక మీరు జస్ట్ ఒక క్లాత్ మీద వేసేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి. ఆరిన తర్వాత లైట్గా డ్రై రోస్ట్ చేసుకోండి, సిమ్లో పెట్టుకొని సరిపోతుంది. బట్ నేనైతే ఇక్కడ ఎండలో ఎండబెడుతున్నాను. ఎండలో ఎండబెడితే ఏంటంటే మనకి ఈ పౌడర్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. సో చూడండి, ఇలా ఎండలో ఎండబెట్టిన తర్వాత చక్కగా ఎండిపోతాయి అన్నమాట. చూసారా, ఎండితే మనకి ఎంత చక్కగా సౌండ్ వస్తాయో. ఇలా ఎండబెట్టుకున్న బియ్యాన్ని పెసరపప్పుని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అంటే ఇది మరీ మెత్తగా అయితే పౌడర్ అవ్వదండి. జస్ట్ లైట్ బరక అనేది ఉంటుందన్నమాట. మిక్సీ వేసేటప్పుడు కూడా కంటిన్యూగా మిక్సీ వేయకుండా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టుకున్న తర్వాత కూడా మనకి ఇలా బరకగా ఉంటుందన్నమాట. సో ఇలా బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. మనం ఎంత మెత్తగా మిక్సీ పట్టినా కనీసం లైట్ బరక అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని ప్లేట్లో వేసేసుకున్నాను. మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని దీన్ని 20 days to 1 month దాకా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని చక్కగా జావ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో నుంచి ఒక హాఫ్ కప్ ఈ జావ పిండిని అయితే తీసుకుంటున్నాను. ఈ రవ్వను తీసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను. ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళలోంచి సగం వాటర్ని వేసుకొని ముందు ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకుంటున్నాను. ఎందుకంటే ముందే కనుక మనం వాటర్ ఎక్కువ పోసేస్తే ఉండలు కట్టేస్తుంది అనమాట. అందుకని ముందు సగం వాటర్ పోసేసుకొని కలుపుకున్న తర్వాత మిగిలిన సగం వాటర్ని కూడా వేసేసుకొని చక్కగా ఉండలు ఏమీ లేకుండా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. వాటర్ అన్నీ వేసేసి కలుపుకుంటే ఇలా ఉంటుంది మనకి పల్చగా. అరకప్పు పిండికి 1 కప్పు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని అందులోకి 2 tablespoons దాకా నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యితో చేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిదని. మీరు ఆయిల్తో అయినా కూడా చేసుకోవచ్చు. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి పెద్దదైతే ఒక బిర్యానీ ఆకు, చిన్నవైతే 2, అలాగే ఒక 1/2 ఇంచ్ దాకా దాల్చిన చెక్క, ఒక 1 teaspoon దాకా జీలకర్ర, 2 లవంగాలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చిని, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక 1/2 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. వీటన్నిటిని కూడా చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1 teaspoon దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వెజ్జీస్ అనేది యాడ్ చేసుకుందాం. ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ని ఒక 1/2 కప్పు దాకా వేసుకుంటున్నాను. అలాగే మరొక 1/2 కప్పు దాకా బఠానీల్ని అంటే గ్రీన్ పీస్ని అయితే వేసుకుంటున్నాను. మీరు గ్రీన్ పీస్ ప్లేస్లో ఫ్రెంచ్ బీన్స్ని అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 రెమ్మల దాకా పుదీనాను కూడా వేసేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకున్న పుదీనా వేసుకొని చక్కగా ఆయిల్లో మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మరొక 1/2 కప్పు దాకా టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీరు ఈ రెసిపీలో చికెన్ కీమా అయినా మటన్ కీమా అయినా కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే సింపుల్గా ఇలా చూపిస్తున్నాను. కీమా యాడ్ చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది, అదొక టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా చక్కగా టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మనం 1/2 కప్పు పిండి తీసుకున్నాం కదా, దానికి మనం ఇక్కడ 5 కప్పుల దాకా నీళ్ళనైతే వేసుకోవాలి. ఇక్కడ 5 కప్పులు వాటర్ వేసుకున్నాం. అలాగే పిండి కలుపుకునేటప్పుడు 1 కప్పు వాటర్ అయితే వేసుకున్నాం కదా. టోటల్గా 1/2 కప్పు పెసరపప్పు బియ్యం పిండికి
మనం ఇక్కడ 6 కప్పుల దాకా నీళ్ళని అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. నీళ్ళు వేసేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసేసుకొని హై టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ ఇలా మరిగించుకోవాలి. నీళ్ళు అనేది చక్కగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా పిండి మిశ్రమాన్ని, దాన్ని మరొకసారి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకొని చక్కగా సిమ్లో అడ్జస్ట్ చేసేసుకొని ఫ్లేమ్ని ఇలా ఒక చేత్తో కలుపుకుంటూ మరొక చేత్తో ఈ పిండి మొత్తాన్ని కూడా ఈ నీళ్ళల్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, మనం పిండి వేసినాక కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. ఇలా పల్చగానే ఉంటుందండి. ఉడికే కొద్దీ ఇంకొంచెం చిక్కగా అవుతుంది. మరొక 2 నిమిషాల పాటు పిండి వేసుకున్న తర్వాత ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చూడండి ఇలా కొంచెం దగ్గరకు అయ్యి చిక్కబడుతుంది అనమాట గంజి అనేది. మరీ ఎక్కువగా చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు. బట్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మాత్రం వాటర్ కలుపుకోవద్దు. ఇప్పుడు లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకొని, సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసే విధంగా కలిపేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించుకొని వేడివేడిగా బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇలా బౌల్లోకి సర్వ్ చేసిన తర్వాత పైనుంచి సన్నటి కారపూస కానీ లేదా బూందీ కానీ వేసి ఇచ్చేసారండి. చాలా ఇష్టంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు చాలా బాగా ఇష్టపడతారు ఈ జావని. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్లో మాత్రం అలా బూందీ క్రంచీగా తగులుతూ ఇది వేడివేడిగా తింటేనే ఆ టేస్ట్ తెలుస్తుంది. చల్లారిపోయినాక అంత టేస్టీగా అనిపించదు అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది ఒకసారి పిండి చేసి పెట్టుకున్నామంటే 15 to 1 month దాకా స్టోర్ కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎప్పుడైనా క్విక్గా ఈవినింగ్ టైం అయినా సరే డిన్నర్లోకైనా దేంట్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ట్రై చేసాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.